అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 46. సీఈఓకి గర్ల్ ఫ్రెండా? ఎంతకీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఏంటో, దాని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. స్నేహాన్ని వెతుక్కుంటూ దాత్రి ఇంటికి వెళ్ళిన అక్షయ్కి ఆమె అక్కడ లేదని తెలుస్తుంది. దాంతో స్నేహ విషయంలో ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదని దాత్రిని బెదిరించి వచ్చాడు అక్షయ్. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి హాల్లోనే కూర్చొని ఉన్నాడు యువన్. తండ్రిని చూడగానే ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ, మమ్మీని తీసుకొచ్చావా అంటూ గుమ్మం వైపు చూశాడు. ఆ పిల్లాడి ఆతృత చూసి అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. అక్షయ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. దాంతో మౌనంగా అతని తలపై చేవేశాడు. ఇంతలో సార్ అంటూ పిలుపు వినిపించడంతో అక్షయ్ వెనక్కి తిరిగాడు. అక్కడ 4 వ్యక్తులు నించొని ఉన్నారు. వాళ్ళు వేద కంపెనీకి సంబంధించిన వాళ్ళని గుర్తుపట్టిన అక్షయ్ కమిన్ అని పిలిచాడు. వెంటనే వాళ్ళ 4 లోపలికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి ముందుకు వచ్చి, బాస్, మేడంను ఎవరో కిడ్నాప్ చేసినట్లు అనుమానంగా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా అక్షయ్ గుండా వేగం పెరిగింది. దాంతో అతను వెంటనే వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో యువన్ అతని కాల్ని చుట్టుకొని, డాడీ, నేను కూడా నీతో వస్తాను, మా మమ్మీని నేను రక్షిస్తాను అని అన్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు అక్షయ్ కళ్ళల్లో నీళ్లు రాలిపోతున్నాయి. అది చూసిన అక్షయ్ గుండె ఒక్కసారిగా కరిగిపోయింది. దాంతో అంత కోపంలో కూడా వెంటనే చల్లబడుతూ మోకాళ్ళపై కూర్చొని యువన్ భుజాలు పట్టుకొని, యువన్, నువ్వు ఇంట్లోనే వెయిట్ చేయి, నేను నీకు మాటిస్తున్నాను, నేను ఖచ్చితంగా మీ అమ్మని తీసుకొని వస్తాను అని చెప్పాడు. దాంతో యువన్ తన 2 చేతులతో కళ్ళు తుడుచుకుంటూ, సరే డాడీ, నువ్వు చెప్పినట్లే వింటాను అని చెప్పాడు. వెరీ గుడ్ అంటూ యువన్ను కిస్ చేసి అతన్ని అన్నపూర్ణకు అప్పగించి బయటకు వచ్చాడు అక్షయ్. వెంటనే తనతో వచ్చిన వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళాడు. కాసేపటికి కిడ్నాప్ అయ్యే ముందు స్నేహ రోడ్డుపై వదిలిన కార్ దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ అసిస్టెంట్ త్రిపాఠి ఇంకొంతమంది మనుషులతో నించొని ఉన్నాడు. అక్షయ్ని చూడగానే త్రిపాఠి ముందుకు వచ్చి అతన్ని విష్ చేసి, సార్, ఇది మేడం మిస్ అయిన ప్లేస్, కానీ ఇక్కడ ఎలాంటి గొడవ జరిగినట్లు ఆధారాలు లేవు. కారు మాత్రం రోడ్డు పక్కన వదిలిపెట్టి ఉంది. అంటే మేడం గొడవ చేయకుండా వాళ్ళు ఆమెను స్పృహ తప్పేలా చేసి తీసుకెళ్ళి ఉండొచ్చు అని తన అనలైజేషన్ చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం సీరియస్గా మారిపోయింది. అప్పుడు త్రిపాఠి, సార్, పక్కనే ట్రాఫిక్ స్టేషన్ ఉంది, ఇప్పటికే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళారు అని చెప్పాడు. మనం కూడా వెళ్దాం అంటూనే కారు ఎక్కాడు అక్షయ్. 5 నిమిషాల్లోనే వాళ్ళు ట్రాఫిక్ స్టేషన్లో ఉన్నారు. డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిన అక్షయ్ సీసీటీవీ ఫుటేజ్లో స్నేహాను స్పృహ తప్పించి తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూశాడు. దాంతో అతను కోపంగా, వాళ్ళెవరో కనుక్కున్నారా అని అడిగాడు. అప్పుడు అక్కడున్న అనుచరుల్లో ఒకరు ముందుకు వచ్చి, సార్, వాళ్ళు క్లౌడ్ ప్యాలెస్ క్లబ్ నుండి వచ్చిన వాళ్ళు అని చెప్పాడు. ఆ మాట వినగానే అసిస్టెంట్ త్రిపాఠి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను భయంతో వణుకుతూ, ఇదెలా జరుగుతుంది? క్లౌడ్ హౌస్ అబ్బాయికి అక్షయ్ సార్కి మధ్య బద్ధశత్రుత్వం ఉంది. వాళ్ళు నిజంగా క్లౌడ్ ప్యాలెస్ నుంచి వచ్చిన వాళ్ళైతే స్నేహ మేడం అక్కడ ఇంతసేపు సేఫ్గా ఉంటుందని ఊహించలేం అని అనుకున్నాడు. కానీ అక్షయ్ మాత్రం తన ముఖంలో ఎక్స్ప్రెషన్ మార్చకుండా త్రిపాఠి వైపు చూసి, మన వాళ్ళందరినీ తీసుకొని క్లౌడ్ ప్యాలెస్కి రండి అని చెప్పాడు. క్లౌడ్ ప్యాలెస్ క్లబ్లో ఉన్న స్నేహ తన చుట్టూ ఉన్న వాళ్ళని కోపంతో చూస్తోంది. ఆమె చేతులకున్న కట్లు విప్పతీసి ఉన్నాయి. నన్ను మర్యాదగా బయటకు పంపించండి అని అడిగింది స్నేహ. కానీ ఆమె మాటల్ని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. దాంతో ఆమె విసురుగా లేచి అక్కడి నుండి తప్పించుకోవడానికి దారేమైనా ఉందేమో అని వెతుకుతూ వెళ్ళి ఆ రూమ్కి ఉన్న విండోను ఓపెన్ చేసింది. కానీ బయట నుంచి చల్లగాలి బలంగా తాకడంతో వెంటనే ఆ విండోను మూసేసింది. లోపల ఉన్న అభయ్ అనుచరులందరూ ఆమెను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. అభయ్ సోఫాలో కూర్చొని ప్రశాంతంగా ఆమెను చూస్తున్నాడు. అప్పుడు స్నేహ నేరుగా వెళ్ళి అభయ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని టీపాయ్ మీద నుంచి వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ తాగి గ్లాస్ను టేబుల్పై పెడుతూ, ఇక్కడ ఏ పని చేయడం కోసం వాళ్ళు నన్ను మీకు అమ్మారు అని అడిగింది. అప్పుడు అభయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, సర్వెంట్గా ఉండాలి, దాంతోపాటు అంటూ ఉద్దేశపూర్వకంగానే వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపాడు. ఎందుకో తెలియదు కానీ అభయ్కి ఆమె బిహేవియర్ చూస్తే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆమె ముఖంలో
అతనికి భయాన్ని చూడాలని అనిపించింది. అతను సగం చెప్పి మధ్యలోనే ఆపడంతో స్నేహ తలెత్తి సర్వెంట్గా ఉండటంతో పాటు ఇంకేంటి అని అడిగింది. అప్పుడు అభయ్ ఆ వాక్యాన్ని పూర్తి చేస్తూ ఈ క్లబ్కి వచ్చే వాళ్ళకి డ్రింకింగ్ కంపెనీయన్గా ఉండాలి అని అన్నాడు. ఆ మాట వినగానే వాట్ అంటూ స్నేహ కోపంగా పైకి లేచి ఎదురుగా ఉన్న టేబుల్ పై నుండి వాటర్ బాటిల్స్ విసిరికొడుతూ నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, ఇది కలలో కూడా జరగదు అని అరిచింది. అభయ్ ఆమె కోపాన్ని కించింత కూడా లెక్క చేయలేదు. పైగా అతను తన చేతిలో ఉన్న సిగర్ యాష్ను టేబుల్పై ఉన్న యాష్ట్రేలో తడుతూ నువ్వు ఒప్పుకుంటావా లేదా అనేది నాకు సంబంధం లేదు, కానీ నేను నిన్ను కొనేశాను కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు వినాలి, లేదంటే అంటూ మధ్యలో ఆగి తన కళ్ళను పైకెత్తాడు. హఠాత్తుగా అతని చూపులు పదునుగా మారాయి. అప్పుడు స్నేహ అతన్ని సూటిగా చూస్తూ లేదంటే ఏంటి అని అడిగింది. అప్పుడు అతను కూల్గా లేదంటే నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలో చేపలకు ఆహారంగా వేస్తాను అని నవ్వుతూ చెప్పాడు. నిజానికి అభయ్ ఆమెను చంపేంత తెలివి తక్కువ వాడు కాదు, కానీ స్నేహ భయపడుతుందో లేదో చూడాలని అనుకున్నాడు. దాంతో ఆమె ముఖాన్ని పరీక్షగా చూస్తున్నాడు. ఆ మాట వినగానే స్నేహ కంగారు పడింది. వెంటనే తన మనసులోనే కూల్ డౌన్ స్నేహ, కూల్ డౌన్, నువ్వు ఇప్పుడు అతనితో గొడవ పడకూడదు, తెలివిగా ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూడాలి అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. దాంతో ఆమె ఒక క్షణం మౌనంగా ఉండి ఆలోచించి మళ్ళీ చైర్లో కూర్చొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు అబ్బాయి తల పైకెత్తి నవ్వుతూ ఆమెను పైనుండి కింద వరకు చూసి కొంచెం భయపడినట్లుంది అనుకొని తన గొంతుని సవరించుకుంటూ అది చాలా ఈజీ, నేను ఇచ్చిన డబ్బుకి డబుల్ అమౌంట్ ఇస్తే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ ఆత్రంగా వాళ్ళు నన్ను ఎంత డబ్బు కమ్మారు అని అడిగింది. అప్పుడు అభయ్ తన చేతి వేలను 2 సార్లు చూపిస్తూ 10 అని సైగ చేశాడు. అది చూసిన స్నేహ అనుమానంగా 10 లక్షలా అని అంది. అభయ్ కాదన్నట్లు తనను అడ్డంగా ఊపాడు. దాంతో ఆమె మనసు ఏదో కీడు శంకించింది. స్నేహ మౌనంగా అతని వైపు చూసింది. అప్పుడు అభయ్ నవ్వుతూ 10 కోట్లు, నేను నీకోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె దాదాపు నోరు తెరుస్తూ 10 కోట్ల రూపాయలా అని అంది. అభయ్ అవునని తలూపాడు. దాంతో కోపం పట్టలేకపోయిన స్నేహ ఆవేశంగా లేచి చేతులూపుతూ నీ దగ్గర అంత ఎక్కువ అమౌంట్ ఉంటే నువ్వు ఇంకో 4-5 సర్వెంట్స్ను కొనుక్కోవచ్చు, నా కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, నీకు అసలు మైండ్ ఉందా, ఉండే ఛాన్స్ లేదు, అందుకే ఒక పిచ్చివాడలా ఇంత డబ్బును వేస్ట్ చేశావు అని అంది. కోపంలో ఆమె తిడుతున్న తిట్లను విని అభయ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. ఆమె కోపంలో తన వాల్యూని తానే తగ్గించుకుంటుందన్న సంగతి గుర్తించడం లేదని అనుకున్నాడు అభయ్. మరోవైపు అభయ్ నవ్వును చూసి చుట్టూ ఉన్న అతని అనుచరులు ఆశ్చర్యపోయారు. ఒక ఆడపిల్ల అతన్ని అంతలా తిడుతుంటే అభయ్ ఎందుకు నవ్వుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. అదే అనుమానం స్నేహకు కూడా రావడంతో ఆమె తన కళ్ళను చిన్నగా చేసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగింది. అప్పుడు అభయ్ తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ నేనెందుకు నవ్వుతున్నానో నీకు తెలియడం లేదా అని అడిగాడు. ఆమె ఆ ప్రశ్నకు విచిత్రంగా చూస్తూ నాకెలా తెలుస్తుంది, నీ నవ్వుకు నాకు సంబంధం ఏంటి అని విసుగ్గా అడిగింది. అప్పుడు అభయ్ నేను నీ ధైర్యాన్ని చూసి నవ్వుతున్నాను, మన తెలుగులో ఒక సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదని, నిన్ను చూస్తుంటే నాకు ఆ సామెత గుర్తొస్తోంది అంటూ పెద్దగా నవ్వాడు. దాంతో ఈసారి అతని అనుచరులు కూడా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు స్నేహ వాళ్ళందరినీ చూస్తూ కోపంగా తెలివి తక్కువ దద్దమ్మలు అని అంది. అది విని ఆమె వెనుక ఉన్న ఒక రౌడీ హఠాత్తుగా స్నేహ దగ్గరకు వచ్చి హలో మిస్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని అన్నాడు. అభయ్ వెంటనే అతన్ని వారిస్తూ ఇట్స్ ఓకే, నేను బాగానే ఉన్నాను, నువ్వు దూరంగా వెళ్ళు అంటూ అతన్ని దూరంగా పంపించి ఆమె వైపు ఇంట్రెస్టింగ్గా చూస్తూ నాతో ఇలా మాట్లాడడానికి ధైర్యం చేసిన మొదటి వ్యక్తివి నువ్వే అని అన్నాడు. ఇంతలో బయట నుండి ఒక వ్యక్తి లోపలికి వచ్చి బాస్ అని అభయ్ను పిలిచాడు. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న అభయ్ అతన్ని చూడగానే ముఖం చిరాగ్గా పెట్టి ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదని తెలీదా అని అన్నాడు.
వెంటనే అతను తలంచుకొని, కానీ సార్ అర్జెంట్ రిపోర్ట్ అని భయపడుతూ చెప్పాడు. దాంతో అభయ్, సరే ఏంటి చెప్పు అని అడిగాడు. ఆ వ్యక్తి అక్కడే ఉన్న స్నేహ వైపు చూసి చెప్పాలా వద్దా అని సంకోచిస్తూ ఆగిపోయాడు. ఆమె గురించి నువ్వేం పట్టించుకోవాల్సిన పని లేదు, విషయం చెప్పు అని అన్నాడు అభయ్. అప్పుడు అతను, సార్ మిమ్మల్ని చూడ్డానికి వేద గ్రూప్ CEO అక్షయ్ గారు వచ్చారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అభయ్ కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. అతను లోపలే షాక్ అవుతూ, ఈ అక్షయ్ ఈ టైంలో ఇక్కడెందుకు వచ్చాడు అని అనుకున్నాడు. మరోవైపు అక్షయ్ పేరు విన్న స్నేహ ఉద్వేగానికి లోనైంది. అక్కడి నుండి తప్పించుకోవడానికి ఆమెకు ఒక దారి దొరుకుతుందని ఆశ కలిగింది. ఖచ్చితంగా అక్షయ్ తనను రక్షించడానికి అక్కడికి వచ్చాడని ఆమె మనసు చెప్తోంది. దాంతో ఆమె పెదాలు చిరునవ్వుతో సన్నగా విచ్చుకున్నాయి. అప్పుడు అభయ్ ఒక క్షణం ఆలోచించి తన అసిస్టెంట్ వైపు చూసి, నేను అతన్ని చూడాలనుకోవడం లేదు, ఏదో ఒకటి చెప్పి పంపించండి అని చెప్పాడు. అసిస్టెంట్ తలూపి సరేనని బయటకు వెళ్ళబోయాడు. కానీ ఈలోగానే ఆ రూమ్ డోర్ ముందుకు వచ్చాడు అక్షయ్. అతని లోతైన కళ్ళు ఆ గదిలో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా చురుగ్గా చూశాయి. అతన్ని చూడగానే అప్పటిదాకా చిరాగ్గా ముఖం పెట్టుకున్న అభయ్ వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చి చిరునవ్వుతో, హో నువ్వు అక్షయ్ కదా, అయినా నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు, నీలాంటి గొప్పవాళ్ళు వచ్చే ప్లేస్ ఇది కాదు కదా అని వెటకారంగా కలగలిపిన గొంతుతో అన్నాడు. అప్పటికే గదిలో ఉన్న అభయ్ అనుచరులందరూ అభయ్ వెనకే వచ్చి నుంచొని అక్షయ్తో గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ అక్షయ్ అతని మాటలు పట్టించుకోనట్లు గదిలోకి అడుగు ముందుకు వేశాడు. అప్పుడు లోపలున్న స్నేహ అతన్ని చూసింది. వెంటనే ఆనందంగా, అక్షయ్ నేను ఇక్కడున్నాను అని చిన్నపిల్లల చేతులూపుతూ సంతోషంగా పిలిచింది. అక్షయ్ను చూడగానే ఆమె అందమైన కనుబొమ్మలు విశాలంగా పైకి లేచాయి. కళ్ళు ఆతృతతో నిండిపోయాయి. దాంతో ఆమె ఆత్రంగా అక్షయ్ దగ్గరికి వెళ్తూ, నువ్వు నా కోసమే వచ్చావు కదా అక్షయ్, ప్లీజ్ నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని అంది. స్నేహ సేఫ్గా ఉండడం చూసిన అక్షయ్ కొంచెం శాంతించాడు. జరుగుతున్నదంతా చూస్తున్న అభయ్ గందరగోళానికి గురయ్యాడు. ఆమెకు ఇంత బిగ్ షాట్ అక్షయ్ తెలుసని అతను ఊహించలేదు. దాంతో అక్షయ్ హఠాత్తుగా అక్కడికి రావడంలోని ఉద్దేశం ఏంటో అభయ్కి అర్థమైపోయింది. పైగా అక్షయ్ కళ్ళల్లో స్నేహ పట్ల తెలియని ప్రేమ కనిపించడంతో అభయ్ ఆశ్చర్యపోయాడు. అక్షయ్ లాంటి వ్యక్తిని ఈ అమ్మాయి తన కోసం వచ్చేలా చేసిందంటే ఈమె మామూలు అమ్మాయి కాదు అనుకున్నాడు. అక్షయ్ కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో ఖచ్చితంగా తెలియకపోయినా చాలా దగ్గర రిలేషన్ ఉందని మాత్రం ఊహించాడు. ఇంతలో అక్షయ్, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను అని డైరెక్ట్గా విషయం చెప్పాడు. ఆ మాట వినగానే అభయ్ నవ్వుతూ, కానీ ఆమె ఇప్పుడు నాది, నేను ఆమెను డబ్బు పెట్టి కొనుక్కున్నాను అని చెప్పాడు. అప్పుడు స్నేహ వెంటనే ఆవేశంగా, నేను అక్షయ్ మనిషినని తెలిసే నువ్వు మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నావా అంటూ అభయ్ వైపు కోపంగా చూసింది. స్నేహ నోటు నుండి హఠాత్తుగా వచ్చిన ఆ మాటలు విని అక్షయ్కి హృదయంలో తృప్తిగా అనిపించింది. అతని పెదవులు సంతోషంతో చిన్న నవ్వు వెదజల్లాయి. కానీ ఆ మాట విన్న అభయ్ ఆశ్చర్యపోతున్నట్లుగా అక్షయ్ వైపు చూసి, వాట్, CEO అక్షయ్కి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా, ఈ విషయం నాకు తెలియదే అంటూ ఏదో కనిపెట్టినట్లుగా పెద్దగా నవ్వాడు. అప్పుడు అక్షయ్ గంభీరంగా ముఖం పెట్టి, నా విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు, ముందు మాటలాపి ఆమెను నా దగ్గరకు పంపించు అని అన్నాడు. అది విని అభయ్ కూల్గా, నో మిస్టర్ అక్షయ్, ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను ఆమెను 10 కోట్లు ఖర్చు పెట్టి కొన్నాను, కాబట్టి ఆమెను మీకు ఫ్రీగా ఇవ్వలేను అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్ అర్థం కానట్లుగా స్నేహ వైపు చూసి, అతనేమంటున్నాడు అని అడిగాడు. దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా తలంచుకొని, ఇదంతా మా నాన్న చేసిన పని, అతను నన్ను ఈ అబ్బాయికి 10 కోట్లకు అమ్మేశాడు, ఇప్పుడు ఇతను కొనుక్కున్న డబ్బుకి రెట్టింపు డబ్బు ఇస్తేనే కానీ నన్ను వదిలిపెట్టనని అంటున్నాడు అని చెప్పింది. నిజం తెలుసుకున్న అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అభయ్ అక్షయ్ల మధ్య ఎలాంటి గొడవ జరగకుండానే సమస్య పరిష్కారం అవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.